ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో అమరావతి వేదికగా కాసేపట్లో కూటమి ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించడంతో అటు ప్రభుత్వం ఇటు పార్టీ పరంగానే కాకుండా కూటమి సమన్వయంలోనూ ఆయన పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే మూడు పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో టీడీపీ తరఫున లోకేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరై రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్రం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి జాతీయ అంశాలపై కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. 4 రాజ్యసభ స్థానాల పంపకంపై ఇప్పటికే కుదిరిన అవగాహన మేరకు 2 టీడీపీకి, 1 జనసేన, మరొకటి బీజేపీకి కేటాయించే విషయంపై తుది చర్చ జరగనుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభల కార్యాచరణను కూడా ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. ఇసుక అమరావతి వేదికగా మరి కాసేపట్లోనే కూటమి ముఖ్య నేతల కీలక సమావేశం జరగబోతోంది. మరి ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ రేగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీల సమావేశం మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు నివాసంలో జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఒకటి, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం, అలాగే కూటమి పార్టీలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ మధ్య ఉన్న విభేదాలు, అలాగే అక్కడక్కడ జనసేన, బీజేపీ మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి మొత్తం 12 నియోజకవర్గాలను ఐడెంటిఫికేషన్ చేశారు. వీటిలో 2-3 నియోజకవర్గాల పరిస్థితి కొంత సీరియస్గా ఉంది. దానిపై ఫోకస్ పెట్టాలని చెప్పి 3 పార్టీలు నిర్ణయం తీసుకోబోతున్నారు. దాంతోపాటుగా ఎవరైతే ఉల్లంఘిస్తే వారిని ఆయా పార్టీని సస్పెండ్ చేసేందుకు కూడా ఈసారి వెనుకడిగేసే ప్రసక్తి కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఇక దాంతోపాటుగా ఇప్పటికే బీజేపీ నుంచి సత్యకుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి నారా లోకేష్, ఈ ముగ్గురికి సంబంధించిన నేతలు ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఈ ముగ్గురు కూడా సమావేశమై సమస్యల పరిష్కారాన్ని కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక 2వ అంశానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఇప్పటికే భర్తీ చేసిన వాటికి 2 సంవత్సరాల తర్వాత వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా కార్యాచరణ రూపొందించాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలను దాదాపుగా పూర్తి చేసింది. ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలు చాలా చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు, అంటే దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంబరానంటే రీతిలో సంబరాలు నిర్వహించాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక దాంతోపాటుగా ప్రధానంగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి త్వరలో 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ 4టికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి 2, భారతీయ జనతా పార్టీకి 1, జనసేన నుంచి 1, మొత్తం 4 రాజ్యసభ స్థానాలు నలుగురికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఈ 4 అంశాలకు సంబంధించి 4 స్థానాలకు సంబంధించి కూడా ఎవరెవరిని నిలబెట్టాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఆయా పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే ఎవరెవరికి ఏ స్థానాలు అనే దానికి సంబంధించి కూడా ఈరోజు దాదాపుగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా త్వరలో ఖాళీ కాబోతున్న మరొక 6 నెలలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొంచెం మిగిలిన అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే రేపు ఎల్లుండి జరగబోయే పార్లమెంటు మహిళా బిల్లుకు సంబంధించి, అలాగే డీలిమిటేషన్కి సంబంధించి ప్రత్యేకంగా చర్చించబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి స్వయంగా ఆయన లేఖ రాసి మహిళా బిల్లుకి మద్దతు పలకాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆయన లేఖ రాసిన అన్ని పార్టీలకు సంబంధించి అయితే ఎవరు కూడా సీఎం చంద్రబాబుకి ఇప్పటివరకు జవాబు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. సో కానీ దాదాపుగా అందులో 2 పార్టీలు కూటమిలో భాగస్వాములు ఉన్నాయి కాబట్టి ఇంకా చర్చించాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. ఇక డీలిమిటేషన్, ఇది చాలా కీలకమైన అంశం. తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించి చాలా కీలకమైన అంశం. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో వారు అధికారంలో ఉన్న నేపథ్యంలో వాస్తవానికి ఎవరు అధికారంలో ఉంటే వారు శాసనసభ్యులుగా
కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కొంత ఈ డీలిమిటేషన్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తారు. సో ప్రస్తుతం కూటమి సర్కారు తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించిన 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. డీలిమిటేషన్ చేసుకునే సమయానికి ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వారికి అనుకూలంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ఆయనకు అనుకూలంగా చేసుకున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా ప్రస్తుతం 175 ఉంటే ఇవి 250 నుంచి 263 వరకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్న నేపథ్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలను ఏ రకంగా గమనించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అస్సలు గెలవని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. సో ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ రకంగా మార్పులు చేర్పులు చేయాలి, అలాగే నెక్ అండ్ నెక్ ఉన్న నియోజకవర్గాల్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే ఎక్కువగా ప్లస్ ఉన్న మండలాలు, మైనస్ ఉన్న మండలాలు చుట్టుపక్కల అంటే ఒక నియోజకవర్గానికి 4 మండలాలు ఉంటే 2 మండలాలు అనుకూలంగా, ఒక మండలం తటస్థంగా, మరొక మండలం వ్యతిరేకంగా ఉంటుంది. సో అనుకూలంగా ఉన్న మండలం, వ్యతిరేకంగా ఉన్న మండలం కలిపి తటస్థంగా ఉన్న మండలంతో ఒక నియోజకవర్గం చేయడం అంటే వాస్తవానికి వీరి చేతిలో ఏమీ ఉండదు. కానీ కొంత ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులుగా ఇది కొంత కీలకమైన భాగస్వామ్యం ఉంటుంది. అలాగే కేంద్రానికి సంబంధించి చెప్పుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించితో పాటు రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టుల అంశానికి సంబంధించి మహిళా బిల్, ఈ అంశాలకు సంబంధించి మాత్రమే మరికొద్ది సేపట్లో జరగబోతున్న ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక అమరావతి వేదికగా మరి కాసేపట్లోనే కూటమి ముఖ్య నేతల కీలక సమావేశం అయితే జరగబోతోంది. అటు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించడంతో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగానే కాకుండా కూటమి సమన్వయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి చర్చ జరగబోయే